వైసీపీలో థర్డ్ లిస్ట్ వచ్చినా ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 3 జాబితాల్లో 59 మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్ని సీట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో 4వ జాబితా ఎప్పుడన్న ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండగకు ముందే క్లారిటీ ఇచ్చేస్తారా లేక పండగ వెళ్ళాక జాబితా బయటకు వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కొన్ని సీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కల కోసం వాటిని ఆపాల్సి వచ్చిందంటున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు మార్చాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తోంది. అయితే ఎంపీ మాత్రం గుంటూరు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఓ దశలో లావు పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా లావునే కొనసాగించాలని పార్టీ హైకమాండ్ను కోరారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తిని రేపుతోంది. లావును కొనసాగిస్తే గుంటూరు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారు అన్నది చూడాల్సి ఉంది. ఇక ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోసారి బరిలోకి దిగడంపై అస్పష్టత కొనసాగుతోంది. ఆయనకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా మళ్లీ సందిగ్ధత కొనసాగుతోంది. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు నుంచి వైసీపీ బరిలోకి దించుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాగుంటకు సీటు కోసం మాజీ మంత్రి బాలినేని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటున్నారు. ఇక బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచే బరిలో ఉంటానని చెబుతున్నా దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆయన గిద్దలూరు వెళ్తారన్న ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది. ఇక అనకాపల్లి, అమలాపురం, నర్సాపురం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి, కాకినాడ ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. మరి వీరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతోంది అన్న ఆసక్తి ఉంది. విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అయితే ప్రస్తుతం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ను ఎక్కడ సర్దుబాటు చేయాలి అన్న దానిపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే బెల్లాను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. బొత్స భార్య బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు.